ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం చేసే రెసిపీ డ్రై ఫ్రూట్ చిక్కీ. దానికి కావలసిన పదార్థాలు: 300 గ్రాములు ఖర్జూరం, 50 గ్రాములు గుమ్మడి గింజలు, 50 గ్రాములు సన్ఫ్లవర్ సీడ్స్, ఈ స్పూన్తో 1 స్పూను పిస్తా, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు, కిస్మిస్, సారపప్పు. మనం ముందుగా డేట్స్ని మిక్సీ పట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటాం. నెయ్యి వేడయిందండి. ఇప్పుడు బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకుందాం. ఇవి వేగినాయండి. ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా వేసుకుందాం. సన్ఫ్లవర్ గింజలు, పిస్తా కూడా వేసి వేయించుకుందాం. పప్పుని సారపప్పు అంటారు, పుచ్చిపప్పు కూడా అంటారండి. ఇప్పుడు ఇది కిస్మిస్ కూడా వేసి వేయించుకుందాం. రెండు నిమిషాలకి ఇలా వేగిపోతాయండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఇదే కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న డేట్స్ని కూడా వేయించుకున్నాం. ఒక నిమిషానికి ఇలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం మొత్తం. చూసారండి, ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనం బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దాన్ని దీని మీద వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో? ఇప్పుడు మనం దీన్ని చుట్టుకొని ఫ్రిడ్జ్లో 15 నిమిషాలు ఉంచుకుందాం. మనం 15 నిమిషాలు అయినాక తీసుకుందామండి. పీసెస్గా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మన డ్రై ఫ్రూట్స్ చిక్కీలు. గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. సన్ఫ్లవర్ సీడ్స్లో మనకి జుట్టు, గుండె మంచిగా ఉంటుంది. ఈ చిక్కీలు మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్.